ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్ యాత్రకు వెళ్తున్న 1985 మందిని రాష్ట్ర ప్రభుత్వం తరపున ట్రాలీ సూట్ కేసులను పంపిణీ చేశారు. అందులో భాగంగా నెల్లూరు నగరంలోని జామియా నూరుల్ హుదా అరబిక్ కళాశాలలో నెల్లూరు జిల్లా నుంచి హజ్ యాత్రకు వెళ్తున్న 160 మంది హజ్ యాత్రికులను రాష్ట్ర ప్రభుత్వం తరపున ట్రాలీ సూట్ కేసులను ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పంపిణీ చేశారు. జామియా నూరుల్ హుదా అరబిక్ కళాశాల తరపున మెడికల్ కిట్ ను అబ్దుల్ అజీజ్ అందజేశారు. అనంతరం హజ్ యాత్రికులను ఆలింగనం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ హోదాలో తాను కూడా హజ్ కమిటీ సభ్యుడిని ఇంతటి పవిత్ర కార్యంలో భాగస్వామ్యం అయినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. కార్యక్రమంలో ఇలియాస్ మౌలానా, రషీద్ మౌలానా, మైనుద్దీన్, కరీముల్లా, నన్నే సాహెబ్, సాబిర్ ఖాన్, సమీ హుసేన్, ఇంతియాజ్, రియాజ్, అన్వర్, రసూల్, హయత్ బాబా, ఉస్మాన్ పాషా, మొహిద్దీన్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హజ్ యాత్ర 2026 ఈ సంవత్సరం హజ్కి భారతదేశం నుంచే కాకుండా ప్రపంచం మొత్తం కానీ లక్షలాది మంది దాదాపు 50 లక్షల పైన హజ్ యాత్రకు పోతారు. అందులో భాగంగా అక్కడ అందరూ పోవాలన్నా వీలు కాదు, ఒక కోటా సిస్టంలో పంపుతారు. ఎందుకంటే అక్కడ ఉండే ఏరియాని బేస్ చేసి, ప్లేస్ని బేస్ చేసి, అకామిడేషన్ని బేస్ చేసి, మక్కాలో మదీనాలో అక్కడ ఉండే అకామిడేషన్ని బేస్ చేసి ఒక కోటా పద్ధతిలో పంపిస్తారు. ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి హజ్ కమిటీ ద్వారా 1988 మంది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు హజ్కి పోతున్నారు. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నా. ఎందుకు వాళ్ళకి సహకరించని వాళ్ళు ఉంటే వాళ్ళని పోయి చేయాలని కానీ రూల్ ఏం లేదు. కాబట్టి ఎవరైతే ఆరోగ్యం సహకరించదో వాళ్ళకు కానీ నచ్చచెప్పి, మీరు మీ హెల్త్ సహకరించదు అక్కడ పోయి చేయడానికి కానీ చెప్పిన దాఖలాలు ఉన్నాయి రాష్ట్రంలో. అయితే ఆ లెవెల్కి కానీ మనం కేర్ తీసుకుంటున్నాం.